హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఏమయ్యా నవదీపు, వయసు పెరిగిపోయింది, గడ్డము మెరిసిపోయింది, పెళ్ళెప్పుడు చేసుకుంటావు, పిల్ల దొరకడం లేదా, లేదంటే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా, అన్నీ ఇన్ని ఇంటర్వ్యూలో ఎంతమంది అడిగినా ఏదో ఒకటి తప్పించుకుంటాడు యాక్టర్ నవదీప్. కానీ తన పెళ్లి మ్యాటర్ మాత్రం లీక్ చేయడు నవదీప్. చేసుకుంటానని, నన్నెవరు చేసుకుంటారని, పోనీ నువ్వు చేసుకుంటావా అని ఇలా పెళ్లి కోసం ఎవరైనా అడిగితే కామెడీని జోడించి పెళ్లి మ్యాటర్ని డైవర్ట్ చేస్తుంటాడు నవదీప్. ఊరుకో నవదీప్, టాలీవుడ్లో నువ్వు, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, యాంకర్లో ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నారంటే ఎవరైనా నమ్ముతారా అని చాలామంది వీళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. నిన్న తన ఫేస్బుక్లో ఓ వీడియో పెట్టాడు హీరో నవదీప్. ప్రతిరోజు ఇంటికి వెళ్ళినా, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా ఒకటే ప్రశ్న: ఎప్పుడు చెప్తా, అప్పుడు చెప్తా, చెప్తా చెప్తా, రేపు చెప్తా, అది నా పెళ్లి డేట్ అయి ఉండొచ్చు, లవ్ మౌలి రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు, ఎలక్షన్స్లో నేను నిలబడుతున్న నామినేషన్ డేట్ అయి ఉండొచ్చు, అదేంటో రేపు చెప్తా, అప్పటి వరకు మీరు గెస్ చేయండి అంటూ వీడియో పెట్టాడు నవదీప్. అయితే నువ్వు ఎలక్షన్స్లో నిలబడే సీన్ అయితే లేదు, కానీ పైగా అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇక నువ్వు నిలబడడం అనివార్యమే. ఇక పెళ్ళంటావా, అది జరిగే పని అయితే కాదు. నీ సినిమా లవ్ మౌలి రిలీజ్ డేట్ అయ్యే ఉంటుందిలే అని చాలామంది గెస్ చేశారు. చాలామంది నెటిజన్లు కూడా కాగా రేపు అసలు విషయం చెప్తానని అన్న నవదీప్కి అన్నట్లుగా అసలు విషయం చెప్పాడు. పెళ్లి శుభలేఖను ఓ చెక్కపెట్టెలో పెట్టి ఓ రేంజ్లో బిల్డప్ ఇస్తూ అసలు విషయం చెప్పాడు నవదీప్. అది శుభలేఖే కానీ అందులో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి ముహూర్తం వివరాలు ఏవీ లేవు. లవ్ మౌలి రిలీజ్ డేట్ ఉంది. పంకురి గిద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌలి ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఆ శుభలేఖలో తెలియజేశాడు నవదీప్. పెళ్లి కొడుకు ప్లేస్లో నవదీప్ పేరు, పెళ్లి కూతురు ప్లేస్లో పంకురి గిద్వాని పేరు, ముహూర్తం ప్లేస్లో సినిమా రిలీజ్ డేట్ని చూపిస్తూ పెళ్లి శుభలేఖ ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే తన సినిమా రిలీజ్ డేట్ను లేఖ ద్వారా రివీల్ చేశాడు నవదీప్. చాలా రోజుల తర్వాత తిరిగి హీరోగా వస్తున్న నవదీప్ తన సినిమా ప్రమోషన్స్ని మాత్రం వినూత్నంగా నిర్వహిస్తున్నాడు. లవ్ మౌలి సినిమా రిలీజ్ డేట్ని తన పెళ్లితో లింక్ చేసి ఇలా శుభలేఖ రూపంలో వదిలాడు. లవ్ మౌలి సినిమాలో నవదీప్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. సిక్స్ ప్యాక్తో నవదీప్ సర్ప్రైజ్ చేశాడు. అవనీంద్ర ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు, రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ తానే కావడం విశేషం. మొత్తంగా నవదీప్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.